తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి అంటే వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరుగుతాయి. దానికి భిన్నంగా కురవి వీరభద్రస్వామి గుడిలో కూడా తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు జరిపించడం విశేషం. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే తొలి ఏకాదశి వర్షాకాలంలో మొదలవుతుంది. ఈ ఋతువుకు ప్రాధాన్యతనిస్తూ వర్షపు జలాలతో వీరభద్రస్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవారిని పువ్వులు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినటువంటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతోంది. కాబట్టి భక్తులంతా కూడా చూసిన వాళ్లకు, చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు, చేయమని సలహా ఇచ్చినటువంటి యొక్క వాళ్లకు కూడా ఈ యొక్క ఫలితం లభిస్తుంది. కర్త కార్య చైవ ప్రేరకస్య అనుమోదక అని, అంటే కర్త చేసినటువంటి వాడు, కార్య చైవ చేయించినటువంటి వాడు, ప్రేరకస్య ప్రేరకుడు మనకు ఇది చేయండియా బాగుంటుందని చెప్పినటువంటి వాడికి, అనుమోదక చేసిన దాన్ని చూసి సంతోషించినటువంటి వాడికి కూడా పావులాల భాగం ఆ స్వామివారు ఇస్తాడు. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ స్వామివారికి నమస్కరించుకోండి. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చిన ఆషాఢ ఏకాదశి